ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకుడు రామచంద్రరావు ప్రధాని మోడీ ముందు చేతులు కట్టుకుని గులాంగిరి చేస్తున్నారంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేకపోయిన బీజేపీ నాయకులు తెలంగాణ ప్రయోజనాలను ఫలంగా పెట్టి కేవలం తమ పదవులను కాపాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు రేవంత్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేసేటువంటి అంశంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న రామచంద్రరావు గారు అసలు గులాంగిరి అనేటువంటి పదానికి నిర్వచనం నరేంద్ర మోదీ గారి దగ్గర చేతులు కట్టుకుని ఆమడు దూరం నిలబడి మీ బీజేపీ శ్రేణులకి ఆ గులాంగిరి అనే పదం వర్తిస్తుందని మాట అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి మీ పదవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి రైతుల ధాన్యాన్ని మొత్తం కొనిపించలేని వాళ్ళు మీరు దద్దమ్మలు మా గురించి మాట్లాడే అర్హత మీకు ఉందని మేము అడుగుతా ఉన్నాం. పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి ఏటీఎం రేవంత్ రెడ్డి గారికి అనే మాట నోటికొచ్చినట్టు మాట్లాడే మాటల్లో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఆ పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను తీసుకొని వచ్చి మీరే నిర్మించండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో సఫలం కాలేని వైఫల్య నేతలు మీరా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి గురించి మాట్లాడారు. ఈరోజు మా యొక్క ప్రయాణం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని ఓవైపు అభివృద్ధిని మరోవైపు పరిగెత్తించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అటు తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారి వైఫల్యం, బండి సంజయ్ గారి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా 8 మంది ఎంపీలను గెలిపించి పంపిస్తే ఢిల్లీలో కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోవడానికి క్వార్టర్లో ఉన్నటువంటి ప్రయత్నం చేస్తూ తప్ప ఏ రోజైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం మీరు ప్రయత్నం చేసిరా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మూసీ నదికి నిధులు ఇవ్వాలని చెప్పని ప్రయత్నం చేసిన, త్రిపులార్కు సంబంధించినటువంటి అంశంలో నిధులు ఇవ్వాలని ప్రయత్నం చేసిన, మెట్రో అనుమతులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీ పక్షాన సహకరించకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వెనుకబాటుకు కారణమయ్యే విధంగా చేసేటువంటి మీ కుటిల ప్రయత్నాల్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను చైతన్యపరిచే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే ఈ విధంగా మీరు చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అసలు నరేంద్ర మోదీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర చెప్రాసిలాగా పనిచేసేటువంటి మనసత్తు ఉన్నటువంటి మీరా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట్లాడేది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రావాలండి. తొమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉన్న మీ ప్రభుత్వంతో అపాయింట్మెంట్ ఇప్పినట్టు కూడా చేత కావడం లేదు మీకు. ఈరోజు 150 మీటర్ల దగ్గర, గతంలో 152 మీటర్ల దగ్గర కడతామని పట్టుబట్టడం లేదు. 150 మీటర్ల దగ్గర నిర్మాణం చేస్తామంటే ఎందుకు మీరు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మధ్యలో అపాయింట్మెంట్ కూడా ఇప్పించలేకపోతున్నట్టు మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉందో ఈరోజు మీ కపట ప్రేమ, మీ ముసలి కన్నీరు రైతుల పట్ల కార్చేది కూడా తుమ్మిడి దగ్గర మీకు తెలుస్తా ఉంది. 52 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఎక్కువ కొనలేమంటున్నారు. నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడిన మాటలు కూడా చూసినాం. ఈరోజు మీరు కేవలం రైతులకు పండించే పంటలు మద్దతు ధర ప్రకటించి ఊరుకోవడమే కాదు, ఆ ప్రకటించిన మద్దతు ధర కూడా పంటలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయాలి. దానికి మీరు మద్దతు ఇవ్వాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నాయి, రామచంద్రరావు గారు అయితే మరీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క వారి చెప్రాసిలాగానే వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప మీరు చేస్తున్న గులాంగిరి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గులాంగిరి కాదు, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. దానికి సహకరించాల్సిన బాధ్యత ఈరోజు మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.